Now I am here to present a brief biodata of Srimati K. Arogyarani Madam. Madam was born on 7th February 1964 at Hyderabad to the parents late K. Innaya and K. Mariamma. She has two brothers and T. Benher in 1993, who is a teacher by profession. Presently, he owns a school and working as a principal. And she have two sons, elder son and daughter-in-law, Mr. and Mrs. T. Praneeth and Anna Grace, who are settled in US, and younger son and daughter-in-law, Mr. and Mrs. T. Vineeth and Vishalini, who are settled in Australia. And she did her schooling at Jilla Parishad High School, Sarurnagar, Hyderabad, and completed her graduation in Bachelor of Commerce from Dr. B.R. Ambedkar University. She worked at Social Welfare Department at Hyderabad for 3 years and also worked at Central Warehousing Department at Hyderabad for 1 year. Later, she joined in the Electricity Department during APSCB in 1991 as a typist through direct recruitment. From then, she worked at various positions in the organization. Initially, she joined as a typist at Vijay Soda in audit section. Later, on promotion as senior assistant, she joined in B&R section from 1996 to 2000. And as a JAO, she worked from 2000 to 2007 in commercial and CPR sections. And from 2007 to 2008, she worked as a AAO in Vijay Soda in pay and account section. Later on promotion, she got transferred to KTPS 5th stage and worked for 1 year. And from 2014 to September 2024, she again posted to Vijay Soda and worked in audit and store section. And from September 24 to till date, she worked as SAO in indirect taxes. In addition to this, Madam actively participated in sports and other social activities. And thank you for giving me this opportunity. Thank you, Madam. తదుపరి ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేయవలసిందిగా అండ్ అధ్యక్షోపన్యాసం ఇవ్వవలసింది కదా అధ్యక్షుల వారికి మైక్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. కూర్చొని మాట్లాడచ్చు. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈనాటి కార్యక్రమానికి మనందరికీ తెలుసు, రిటైర్మెంట్ ఫంక్షన్ ఆఫ్ శ్రీమతి ఆరోగ్యరాణి గారు. ఈరోజు సభకి చీఫ్ గెస్ట్ వచ్చిన డైరెక్టర్ ఫైనాన్స్ ఇన్ఛార్జ్ మేడం అనురాధ మేడంకి, అలాగే గెస్ట్ ఆఫ్ ఆనర్ ఎఫ్ఐఎన్సిసి అకౌంట్ సత్యరాజు గారికి మరొకసారి ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. సో ఇప్పుడే మనకి ఈరోజు రిటైర్ అవుతున్నటువంటి ఆరోగ్యరాణి గారి గురించి, ఆవిడ వివిధ హోదాల్లో చేసిన సర్వీస్ గురించి కవిత ఏవో హ్యాస్ గివెన్ ఏ డీటెయిల్డ్ బయోడేటా. సో ఈ సందర్భంగా రాజుని కండక్ట్ చేయవలసిందిగా ప్రోగ్రామ్ అని కోరుతున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ముందుగా ఈ ప్రోగ్రామ్ని ఒక మంచి పాటతోటి స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాం. సో గోవిందరాజ్ సార్ ఎస్ఏఓ గారిని
ఒక పాట పాడవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. సో ఇక్కడ విచ్చేసిన పెద్దవాళ్ళ అందరికీ నమస్కారం. చంటి పాట మనకు పాడుతున్నాను. ఈ పాట మనకు అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులే, తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు చెందిన పుత్తడి అందములే, సుమ సుందరి అందెలలో చిరుమూవల సందడులే, శుభమంగళ వేళలలో శుభమస్తుల దీవెనలే, అలివేణి రాణి అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులే, తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే. ఆ దేవుడు ఆ దేవితో అలకబూనెనేమో, ఈ రూపుగా శ్రీదేవిని ఇలకు పంపెనేమో, మోహనాల సోయగాల మేనకో, మరి దేవలోక పారిజాత మాలికో, రేకులు విచ్చిన సిరిమల్లి అన్నల ముద్దుల చెల్లి, బూసే పూబోణి అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులే, తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే, సుమ సుందరి అందెలలో చిరుమూవల సందడులే, శుభమంగళ వేళలలో శుభమస్తుల దీవెనలే, అలివేణి ఈ రాణి అన్నుల మిన్నల అమ్మడి కమ్ములు గుమ్మడి పువ్వులులే. ఆ కలువలు ఈ కనులకు మారు రూపులేమో, ఆ నగవులు వేకువులకు మేలు కొలుపులేమో, పాలకడలి మీద తేలు చంద్రికో, గగనాల వేళ కాంతులీను తారకో, వెన్నెల్ల వస్తాడు ఓ నాడు రాజుంటి గొప్పింటి మొగుడు, ఊరంతా సందళ్ళు ఆనాడు వాడంతా వియాలవారు, పిపి డుమ్ డుమ్ డుమ్. అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులే, తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే, సుమ సుందరి అందెలలో చిరుమూవల సందడులే, శుభమంగళ వేళలలో శుభమస్తుల దీవెనలే, అలివేణి ఈ రాణి అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులే, తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఒక చక్కని పాటతో మమ్మల్ని అందరినీ అలరించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ గోవిందరాజ్ సార్. ఈ సందర్భంగా మేడం ఏపీఎస్ ఈబీలో, ఏపీ జెన్కో మరియు టీఎస్ జెన్కోలో దాదాపు ఒక్కొక్క సంస్థలో ఒక్కొక్క దశాబ్ద కాలం పాటు పనిచేశారు. సో వారితో పనిచేసిన వాళ్ళు, వాళ్ళ సుపీరియర్స్ కానీ, మేడంతో పనిచేసిన సబార్డినేట్స్ కానీ, లేకపోతే మేడం ఫ్రెండ్స్ కానీ, వీళ్ళందరినీ వాళ్ళ వాళ్ళ అనుభవాలు మేడం గురించి షేర్ చేసుకోవాలని చెప్పేసి విన్నవిస్తున్నాం. ప్లీజ్ ఎనీబడి. మన
ఎవరైనా మిత్రులు మేడం గురించి వారి యొక్క అభిప్రాయాలు అనుభవాలు షేర్ చేసుకోవాలని చెప్పేసి అభ్యర్థిస్తున్నాం. మేడం గురించి చెప్పాలంటే నాకు నేనే మొదలు పెడతా. మేడం గురించి ఒక 2 విషయాలు మాట్లాడడం. మేడంతో దాదాపుగా నేను 2012 నుంచి మేడం నాకు పరిచయం. డైరెక్ట్గా మేడంతో కలిసి పనిచేయకున్నప్పటికీ బట్ మేడం చాలా దగ్గరగా చూస్తున్నాను నేను. అయితే వ్యక్తిగతంగా కానీ ఆఫీస్ విషయంలో కానీ చాలా దగ్గరగా ఉంటారు మేడం నాతోటి. ఇంకొక విషయం మేడం గురించి చెప్పుకోవాల్సింది ఏంటంటే మేడం టైపిస్ట్గా జాయిన్ అయ్యారు మన ఆర్గనైజేషన్లో. టైపిస్ట్గా జాయిన్ అయ్యి వివిధ హోదాల్లో అంటే ప్రమోషన్లు వస్తూ వివిధ హోదాల్లో పనిచేసి ఏవో దాకా వచ్చారు. అయితే ఎస్ఏఓ ప్రమోషన్కి మాత్రం ఒక డిగ్రీ అవసరం ఉన్నది మనకి. సో కంపల్సరీ డిగ్రీ ఉంటే కానీ ఎస్ఏఓ ప్రమోషన్ రాదు. కాకపోతే మేడం ఇది గుర్తించి ఎప్పుడో డిగ్రీ కట్టి డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో డిగ్రీ కట్టారు. ఆ డిగ్రీ కట్టిన ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా వెళ్ళిపోయింది, పాస్ అయ్యారు. థర్డ్ ఇయర్ ఉండింది. థర్డ్ ఇయర్లో ఒక 2 సబ్జెక్టులు ఉన్నాయి. ట్రై చేసి వదిలేశారు మేడం. వదిలేసిన తర్వాత 2017-16 ఆ ప్రాంతంలో అడిగాను, ఏంటి మేడం అందరికీ ప్రమోషన్లు వస్తున్నాయి కదా, మీకు కూడా వచ్చే అవకాశం ఉంది, మరి మీరు ఎందుకు పూర్తి చేయకూడదంటే నేను ప్రయత్నించి వదిలేశాను అని చెప్పారు. అయితే మేడం మీరు ట్రై చేయండి, ఇప్పటికీ కూడా ఏమైపోలేదు, అప్పటికే వదిలేసి చాలా రోజులు అయిపోయింది, ఇంకో 2 సబ్జెక్టులు మాత్రమే ఉన్నాయి. అయితే మీరు ట్రై చేయండి మేడం మళ్ళీ ఒకసారి. ఇంకా ఇప్పుడు ఉన్న సందర్భంలో మనకు వచ్చిన చాలా కొత్త పోస్టులు వచ్చినాయి, ఎక్కువ పోస్టులు వచ్చినాయి, మీకు ఎస్ఏఓ వచ్చే అవకాశం ఉంటుంది అని అంటే, సరేలేదు రాజు ట్రై చేస్తా అని చెప్పేసి. కాకపోతే నువ్వు నాకు సబ్జెక్టులు మేనేజ్మెంట్ అకౌంటెంట్ స్టాటిస్టిక్స్ 2 సబ్జెక్టులు మిగిలిపోయినాయి, అవి మీరు సహాయం చేస్తా అంటే నేను కడతానని అంటే, ఓకే మేడం కట్టండి ఏం కాదు అని అన్నాడు. పలుమార్లు మేడం సహాయం అడిగినా కానీ అప్పుడున్న ఆఫీసులో బిజీ వల్ల నేనేమి హెల్ప్ చేయలేకపోయినా, కానీ కష్టపడి మేడం దాన్ని సాధించారు. కష్టపడి సొంత ప్రయత్నంతో వాటిని చదివి ఎలాగలాగా పాస్ అయిపోయారు. కొంతమంది మేడం కూడా అడిగారు, ఈ మధ్యన బోల్డంత మంది డిగ్రీలు తెచ్చుకుంటున్నారు, పాస్ అయిపోతున్నారు, ప్రమోషన్లు తీసుకుంటారు, మీరు కూడా అట్లా ఎందుకు ట్రై చేసి ఉండాల్సింది కదా అని కూడా అడిగారు. బట్ నాకు అట్లాంటివి ఇష్టం లేదు. ఏదైనా సాధిస్తే నా సొంతంగా సాధించి దాన్ని నేను తెచ్చుకోవాలి, ఆ తెచ్చుకున్న దాంట్లోనే తృప్తి ఉంటుంది అని చెప్పేసి మేడం అన్నారు. అనే 1 సంవత్సరం 6 నెలల్లో అది పాస్ అయిపోయి ఎస్ఏఓకి రెడీగా ఉండి ఈ రిటైర్మెంట్కి జస్ట్ బిఫోర్ కొన్ని రోజుల ముందు ఎస్ఏఓగా రిటైర్ అవుతున్నారు, ఎస్ఏఓగా ప్రమోషన్ తీసుకొని రిటైర్ అవుతున్నారు. దానికి మేడం యొక్క కృషి పట్టుదలకి మేడంని అభినందించాల్సిందే. సో ఇట్లా మేడం పట్టుదలకి మార్పేరుగా మనం అనుకోవచ్చు. సో అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మహిళామణులుగా ఆఫీస్ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఇట్లా గృహస్థు బాధ్యతలు కూడా నిర్వర్తించడం అనేది చాలా ఒత్తిడితో కూడుకున్న లేకపోతే చాలా కఠినమైన విషయం. అట్లాంటి దాన్ని మహిళామణులందరూ అవలేలుగా పోషించేస్తున్నారు. సో దానికి కూడా మేడంకి కంగ్రాచులేషన్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ పిల్లలు మంచిగా సెటిల్ అయిపోయారు, ఒకరు ఆస్ట్రేలియాలో ఒకరు అమెరికాలో సెటిల్ అయిపోయారు. సో దానికి కూడా మేడం కంగ్రాచులేషన్ చెప్తూ ఈ సందర్భంగా వారి రిటైర్మెంట్ లైఫ్ ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఆశిస్తూ నేను ముగిస్తున్నాను. ఇంకా మిత్రులు ఎవరైనా ఉంటే మేడం గురించి షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ప్లీజ్. ఈ సందర్భంగా రసూల్ మేడం గురించి ఒక కవిత చెప్తారు. అంతలోపల ఇంకా మాట్లాడే వాళ్ళు ప్లీజ్ డిసైడ్ చేసుకోవాల్సిందిగా వాళ్ళని అభ్యర్థిస్తున్నాం. పేరు యొక్క ప్రాముఖ్యతను సార్థకం చేసుకోవటం కొందరికే సాధ్యం. అందులో మా మేడం ఉండటం మన అదృష్టం. సంపూర్ణ ఆరోగ్య స్త్రీ మరియు రాణులకే రాణి తత్వం కలిగి ఉండటం మా ఆరోగ్య రాణి మేడంకే సొంతం. విద్యా సంస్థల్లో మహిళల హక్కు కోసం, సమానత్వం కోసం, న్యాయం కోసం ఉద్యమ
ప్రాతినిధ్యం వహించి ముందుండి నడిపించి విద్యుత్ మహిళలకు ఆదర్శంగా నిలిచారు. రాష్ట్ర అంతర్రాష్ట్ర స్థాయి క్రీడల్లో ప్రతిభ కనబరిచి ఎన్నో పురస్కారాలు సాధించి మహిళా క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారు. రాష్ట్ర దేశ అభివృద్ధిలో విద్య కీలక పాత్ర పోషిస్తుంది. ఈ వైవిధ్యభరితమైన పాత్రకు చిరునామాగా నిలుస్తూ ఎంతోమంది పేద విద్యార్థులను దత్తత తీసుకొని మెరుగైన విద్య అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపి వారి కుటుంబాలకు ఆదర్శంగా నిలిచారు. పదవి విరమణ మైలురాయిని చేరుకున్నందుకు అభినందనలు. రాబోయే రోజుల్లో ఎన్నో విజయాలు సాధించాలని ప్రభువు తన ప్రేమ మరియు కృపతో ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ రసూల్. మేడం రిటైర్మెంట్ సందర్భంగా వసంత గారు ప్రెసిడెంట్ విమెన్స్ అసోసియేషన్ వారి అనుభవాల్ని షేర్ చేసుకుంటారు. ప్లీజ్. వేదికను అలంకరించిన పెద్దలు, ఈనాటి సన్మాన గ్రహీత ఆరోగ్యరాణి మేడం మరియు వారి కుటుంబ సభ్యులకు మరియు ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. ఆరోగ్యరాణి మేడం గురించి అందరికీ తెలుసు. యాక్చువల్గా ఆవిడ వెరీ కైండ్ హార్టెడ్ అండ్ లవింగ్ పర్సన్, కేరింగ్ పర్సన్, ఎంతోమందిని ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకొచ్చిన పర్సన్. అంతేకాకుండా ఆల్వేస్ స్మైలింగ్, ఎస్పెషల్లీ స్మైలింగ్ ఫేస్. ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి కానీ మేడంకు ఉందో లేదో నాకు తెలీదు, కానీ ఎప్పుడు స్మైలింగ్ ఉంటారు మేడం. ఆమె ఫేస్లో స్మైల్ నేను ఎప్పుడూ పోవడం చూడలేదు. అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంతేకాకుండా విద్యుత్ సౌదాలో ట్రాన్స్కో, జెన్కో 2 డిపార్ట్మెంట్స్ ఉంటే మనం ఏ ఫ్లోర్లో నడుచుకుంటూ వెళ్ళినా అందరూ పలకరిస్తారు మేడంని. తను నా ఫ్రెండు, ఈమె నా కొలీగు, అతను నా కొలీగు అని అందరినీ పరిచయం చేస్తూ ఉంటారు మేడంతో వెళ్తుంటే. అట్లా అంతమంది పరిచయం ఉన్నారు మేడంకి. ఇంకా చెప్పాలంటే విమెన్ అసోసియేషన్కి తను బైఫర్కేషన్కి ముందు కావచ్చు, తర్వాత కావచ్చు, చాలా రోజుల నుంచి అంటే చాలా సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తూ వస్తున్నారు. అయితే ప్రెసిడెంట్గా మాత్రము 8 ఇయర్స్ సర్వీస్ చేశారు. ఇన్ని ఇయర్స్ సర్వీస్ చేసిన వ్యక్తి ఈవిడ ఒక్కరే అని నేను అనుకుంటున్నాను. అసోసియేషన్లో చిన్న చిన్న పోస్టులు కావచ్చు, ఏ పోస్ట్ అయినా ఈజీగా ఎవరైనా చేయొచ్చు, కానీ ప్రెసిడెంట్ పోస్ట్ మాత్రం చాలా కష్టమే. అది ఈ పోస్ట్కి వచ్చినాక నాకు తెలిసింది. అంతేకాదు తను ఇంకా ప్రెసిడెంట్గా కంటిన్యూ అయ్యేది, కానీ ఒక సందిగ్ధమైన పరిస్థితుల్లో ప్రెసిడెంట్ పోస్ట్ నుంచి తప్పుకొని అందులో నన్ను కూర్చోబెట్టి వెళ్ళారు. ఈ పోస్ట్కి వచ్చినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా, అబ్బా నేను ప్రెసిడెంట్ అయిపోయినా అనేసి. కానీ ఇది ఒక ముళ్ళ కిరీటం అని దాని తర్వాతే తెలిసింది నాకు. మేడం ఇంకా ఆ సందిగ్ధ పరిస్థితి ఏంటంటే వాళ్ళ పిల్లల మ్యారేజెస్ అమెరికాలో, ఆస్ట్రేలియాలో. కరెక్ట్గా ఏ టైం అంటే మా అసోసియేషన్ నిర్వహించే ఒక ముఖ్యమైన కార్యక్రమము బతుకమ్మ సెలబ్రేషన్స్. ఆ టైంలో తను అక్కడికి వెళ్ళాల్సి వచ్చిందనమాట. ఒకసారి కేటీఆర్ గారి ప్రోగ్రామ్ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అయ్యింది, 2 బతుకమ్మ సెలబ్రేషన్స్ అయ్యాయి. ఇలా అయ్యేసరికి ప్రెసిడెంట్ మేడమే వెళ్ళిపోయినప్పుడు మేమేం చేయాలనేసి వేరే వాళ్ళంతా ఇంపార్టెంట్ పర్సన్స్ అందరూ రిజైన్ చేసేసారు అసోసియేషన్కి. అప్పుడు తను కూడా వెళ్ళాల్సిన పరిస్థితి. ఎట్లా అంటే అసోసియేషనా లేదా ఫ్యామిలీ అన్న సందిగ్ధతలో తను పక్కన జరగాల్సి వచ్చింది. అప్పుడు నన్ను కూర్చోబెట్టి వెళ్ళారు మేడం. ఇంకా తను ఎట్లా అంటే అందరిని ముందుకు ఉంచుతారు, అంటే తనతో పాటు తీసుకెళ్తూ ఉంటారనమాట. తనకే పేరు రావాలి, తనకే అన్ని కావాలనే మనిషి మాత్రం కాదు. ఎవరైనా హర్ట్ చేసినా తను లోపల ఉంచుకుంటుందేమో కానీ ఫేస్లో మాత్రం ఎప్పుడు బాధ కానీ, భయం కానీ, లేదా ఏమంటారు కోపం కానీ ఎప్పుడు కనిపించలేదు. ఎప్పుడు స్మైలింగ్. ఎవరు కనిపించినా మంచిగా మాట్లాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఒక మనిషి పరిచయం అయ్యారనుకోండి, ఈరోజు ఆమె కనిపిస్తే ఎప్పుడో 10 ఇయర్స్ బ్యాక్ పరిచయం ఉన్న మనిషితో మనం ఎట్లా మాట్లాడతాం, ఎంత క్లోజ్గా మాట్లాడతాం, అంత క్లోజ్గా, అంత సపోర్టింగ్గా, అంత ఆప్యాయంగా మాట్లాడతారు. అది ఆరోగ్యరాణి మేడం. రీసెంట్గా మేము ఒకసారి డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము, ఒక డైరెక్టర్ గారి దగ్గరికి. అయితే వెళ్ళిన పని అయిపోగానే సార్కి మేడం చెప్పారనమాట, సార్ నాది ఈ మంత్ రిటైర్మెంట్ ఉంది అనేసి.
అప్పుడు సార్ ఏమన్నారంటే, ఏంటమ్మా డేట్ ఏమైనా తప్పుపడిందా అన్నారు. అంత హెల్తీగా ఉంటారు మేడం, అసలు రిటైర్మెంట్కి వచ్చారన్న సంగతే మనకు తెలియదు. అట్లా అంత హెల్తీగా ఉన్నారు. 2 పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయి మంచిగా సెటిల్ అయిపోయారు. హ్యాపీగా ఉన్నారు మేడం మీరు అని నేను కూడా ఎన్నోసార్లు అంటూ ఉంటాను. ఇదేలాగా హ్యాపీగా ఉండాలని ఐ విష్ ఆరోగ్యరాణి మేడం హ్యాపీ, హెల్దీ అండ్ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చిన వాళ్ళకి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మేడం యొక్క నాయకత్వ లక్షణాల గురించి చాలా బాగా చెప్పారు. మామూలుగా ఉద్యోగ నిర్వహణ ఒకటే కాదు, అసోసియేషన్ బాధ్యతలు వ్యతిరేకెత్తుకోవడం అనేది ఇంకొక అదనపు బాధ్యత. దాన్ని సమర్థవంతంగా నిర్వహించారు మేడం. ఇక్కడ ఏమైనా మహిళా సమస్యలు ఉన్నా కానీ ఉన్నతోద్యోగుల దృష్టికి తీసుకెళ్ళడం, వాటిని పరిష్కారం అయ్యే విధంగా చూడడం అండ్ ఈవెన్ ఈ క్రెచ్ కూడా దాన్ని బాగా మెయింటైన్ చేయడంలో మేడం పాత్ర ఉంది. అదేవిధంగా ఇంకొకటి కూడా ఏంటంటే మహిళా ఉద్యోగి అయ్యుండి తెలంగాణ ఉద్యమంలో కూడా ముందు వరుసలో ఉండి కొట్లాడారు మేడం. ఆ విషయంలో మేడంని అభినందించవచ్చు. ఎందుకంటే ఆ పీరియడ్లో ఒక్కొక్కరు సీట్లోంచి ముందుకు లేచి కిందకి దిగి ఉద్యమంలో పాల్గొనడానికి రావడానికి చాలా గగనంగా ఉన్న పరిస్థితులలో వారు ముందుకు వచ్చి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. దానికి కూడా మేడం అభినందనీయులు. ఇంకా ఎవరైనా మిత్రులు మేడం గురించి మాట్లాడవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. ప్లీజ్. విజయ్ గారు మేడం వాళ్ళ సిస్టర్. మేడం గురించి ఒక చిన్న కవిత చెప్పి తర్వాత ఒక పాట పాడతారు. ప్లీజ్ వెల్కమ్ మేడం. పెద్దలందరికీ నమస్కారం అండి. ఈనాటి ప్రోగ్రాము అందరికీ తెలిసిన విషయమే. అక్క గురించి నేను చెప్పాలంటే ఇందాక మేడం చెప్పేసింది చాలా వరకు. అయితే చిన్నప్పటి నుంచి మా నాన్నగారు లేరు మాకు. మా మదర్ను మమ్మల్ని పెంచి పెద్ద చేశారు. ఆవిడ ఉంటే ఇప్పుడు ఎంతో చాలా సంతోషించేది. ఆవిడ ఆశీర్వాదంతో మేమందరము 5 అక్క చెల్లెళ్ళు, 2 అన్నదమ్ముళ్ళు అందరూ మంచిగా సెటిల్ అయిపోయారు. అమ్మ పేరును నిలబెట్టారు. మేమందరము అప్పుడప్పుడు కలుసుకుంటూ ఉంటాము. కానీ ఈ పరిస్థితుల్లో అందరు ఇక్కడికి రాలేకపోయారు. పెద్దక్కకి హెల్త్ బాగాలేదు. మరి ఇంకొక సిస్టర్ ఏమో కాలేజీలో తను ఇంటర్ ఎగ్జామ్స్కి లెక్చరర్ అనమాట, కుదరట్లేదు వస్తున్నానన్నది. మరి ఇంకొక చెల్లి గుంటూరులో జాబ్ చేస్తుంది. ఇంకా తమ్ముళ్ళేమో ఒక అతను బ్యాంక్ మేనేజరు, ఇంకొక అతను టీచరు. వాళ్ళు కూడా డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నారు. అందుకే అందరము రాలేకపోయారు. అక్క గురించి నేను ఒక చిన్న కవిత రాశాను. పదవీ విరమణ. కొడవడిగంటి ఆరోగ్యరాణి. ఆశగా ఓ శ్వాసగా మగువవై మని కాంతివై, వెలుగొందిన దీపానివై, జయగీతమై జలధారవై, మునుముందుకై పయనమై, చిన్ననాటి ఆశయాల వలయమై, అంచెలంచెలుగా ఎదుగుదలకు వారధివై, ఆటుపోటులతో పెరిగింది ఈ రాణి ఆరోగ్యరాణి. చెరగని చిరునవ్వై, ఆప్యాయతకే అనుబంధమై, ప్రేమ అనురాగాల కలయికై, మధురిమల మాటల ఊటయై, ఆనంద గీత మాలిక ఈ రాణి ఆరోగ్యరాణి. అనుబంధానికి చిరునామై, నొప్పించని స్వభావ పరిమళమై, శ్రమించే తత్వమై, అందరినీ కలుపుకొనే బంధువై, బరువుకు బాధ్యతయై, తన ఇంటికి మహారాణి ఈ ఆరోగ్యరాణి. పట్టువదలని ధీరత్వమై, దయార్థ హృదయమై, ఉమెన్ అసోసియేషన్ లీడరై, ఆదర్శాల వెంట అడుగై, ఆటంకాలకు అవరోధాలకు ఎదుర్కొనే సాహసమై, దశాబ్దాల పాటుగా విద్యుత్ ఉద్యోగినిగా
ఏలిన ఈ రాణి ఆరోగ్యరాణి. అలుపెరుగని దీక్షా దక్షతలు కలిగి పదవీ విరమణ చేస్తున్న శుభగడియలలో హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ నిరంతరము దేవుని దీవెనలతో సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో హాయిగా గడపాలని వారి కుటుంబానికి తనకి మరి తెలియజేస్తూ ఇట్లు నీ తోబుట్టువులు. ఇది నేను అక్కకు ప్రజెంట్ చేస్తున్నాను. పాట పాడదామా సార్? సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా, సదాకాలము నీతో నేను యేసయ్యా 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 యేసయ్యా, నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా, నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా, ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా, ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా, యేసయ్యా 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 యేసయ్యా, సదాకాలము నీతో. థ్యాంక్ యూ మేడం. మీ సిస్టర్ మీద ఉన్న అభిమానాన్ని మీరు కవిత రూపంలో చక్కగా వివరించారు. మరియు మీ పాటకు కూడా థ్యాంక్ యూ. ఇప్పుడే మేడం వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇక్కడికి విచ్చేసినారు. వారందరికీ స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ యూ ఆల్. ఇంకెవరైనా మిత్రులు మేడం గురించి వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలనుకుంటే రావాలని అభ్యర్థిస్తున్నాం. ఓకే, తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్ ట్రాన్స్కో విభాగం నుంచి అందరికీ నమస్కారం. తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్ నుంచి మరి ఈనాటి సన్మాన గ్రహీత మా అక్క, తోడబుట్టుకున్న మా అక్క ఎందుకు అంటుందంటే వయసురీత్యా కాదు, తను రిటైర్ అవుతున్నారు, నేను రిటైర్ కాలే కాబట్టి సహజంగా అక్క తమ్ముడు అనుకుంటున్నారు. కానీ ఎప్పుడు కనబడ్డా కూడా ప్రేమమూర్తి. ఎందుకంటే ఎప్పుడన్నా రవణ అని నోటు, రవణ రవి అన్న కూడా అనలే, రవణ ఎప్పుడు కనబడ్డా రవణ రవణ అన్న మా అక్కకు. నిజంగా నన్ను పిలిచినందుకు ధన్యవాదాలు.
ఇక్కడ నేను వచ్చే ముందు నాకు విజయరాణి లాంటి చెల్లె ఉంటే బాగుండు అనుకున్నా. ఎందుకంటే ఒక అక్క గురించి ఒక చెల్లె ఇంతకన్నా అద్భుతంగా తన హృదయంలోని మాట చెప్పగలుగుతుంది. కానీ నాకు ఒక ఆరోగ్యరాని అక్క అనుకున్నా, కానీ నాకు ఇన్న తర్వాత ఈరోజు తను అక్క గురించి చెప్పిన తర్వాత నేను నన్ను అన్నగా యాక్సెప్ట్ చేసిన లేకున్నా విజయరాణి నా చెల్లె, ఆరోగ్యరాని అక్క, గట్టి సప్పలు కొట్టండి. ఎందుకంటే భగవంతుడు ఈరోజు నాకు అద్భుతమైన అక్కని కాదు, అద్భుతమైన చెల్లెనిచ్చాడు. నిజంగా మొన్న ఫోన్ చేశారు అన్న రావాలని, కానీ ఈరోజు తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శివాజీ గారు వచ్చి ఉన్నారు. కానీ అదేంటో ప్రభు కృప కావచ్చు, అన్న నేను మాట్లాడనే నువ్వేం మాట్లాడమన్నారు. సో ఈ సభాముఖంగా అధ్యక్షుల గారికి శివాజీ గారికి వినయపూర్వక నమ్రతలు. ఎందుకంటే నా అక్క గురించి నా చెల్లె గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చారు. సో నిజంగా మేము నమ్మిన ఆ జీసస్ ఎప్పటికీ మీ ఇంట వెంట జంట కంట ఉండి, మళ్ళీ చెప్తున్నా, ఇంట వెంట జంట కంట ఉండి ఇప్పటికీ కంటికి రెప్పలాగా మిమ్మల్ని కాపాడాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే నాకు ఈ సందర్భంగా జీసస్ క్రైస్ట్ కొన్ని చెప్పిన విషయాలు నాకు గుర్తొస్తుంది కొన్ని మారు. ఎందుకంటే జీసస్ క్రైస్ట్ నాకు చాలా ప్రొఫౌండ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఫస్ట్ ఏంటంటే ఐ ఆమ్ ద మెసెంజర్ ఆఫ్ ద గాడ్ అన్నాడు. ఓవర్ పీరియడ్లో ద సేమ్ జీసస్ ఐ ఆమ్ ద సన్ ఆఫ్ ద గాడ్ అన్నారు. తర్వాత ఐ అండ్ మై ఫాదర్ ఇస్ వన్. మన హిందూలో మీ శంకరాచార్య చెప్పాడు అద్వైతము, ద్వైతము, విష్టాద్వైతం అని. ఐ అండ్ మై ఫాదర్ అనేది అద్వైతము, మెసెంజర్ ఆఫ్ గాడ్ అనేది ద్వైతము, సన్ ఆఫ్ ద గాడ్ అనేది విష్టాద్వైతం. సో మతములన్నీ చేరి మంచినే బోధించే, తెలిసి మెలగవలియో తెలియతోడ. మళ్ళీ వినండి, మతములన్నీ చేరి మంచినే బోధించే, తెలిసి మెలగవలియో తెలియచోడ. మతులు మంచివైన మతమేది చెడ్డవి, వినుడు భారతీయ వీరసుతుడు అని ఒక పెద్ద అన్న మాట నాకు గుర్తొచ్చింది. మరి జీసస్ కూడా దేవుని రాజ్యము నీలోనే నిర్మితమైనది, దేవుని రాజ్యం నీలోనే ఉన్నది, అంతటితో ఆగలేదు, అది అద్భుతంగా నిర్మించబడ్డది. మీకు అర్థం కావచ్చు, దేవుని రాజ్యం మీలోనే ఉండడంకు తర్వాత అంతేకాకుండా అద్భుతంగా నిర్మించబడ్డది అని చెప్పిన జీసస్. నిజంగా నేను ఒక ముగ్గురిని మాత్రం చాలా ఇష్టపడతా. ఆ కరుణామూర్తి, ప్రేమమయుడు, ఆ లోతైన కళ్ళు, విశాలం నుదురు చూడంగానే జీసస్ క్రైస్ట్నే ఫ్లాట్ అయిపోతా. తర్వాత అసలు టోటల్ విశ్వం అంతా మనల్నే ఉన్నదని చెప్పిన గౌతమ బుద్ధుడు. తర్వాత మరి అద్భుతంగా కృష్ణుడు చాలా రాంగ్ అర్థం చేసుకున్నారు. భగవద్గీత ఏదో అనుకుంటారు, కానీ ఈ ముగ్గురిని ఇష్టపడ్డా. అందులో ఇష్టపడ్డంలో నాకు అత్యంత ఇష్టమైన జీసస్ క్రైస్ట్ బిడ్డగా, ఈరోజు నన్ను తమ్మునిగా నన్ను పిలిచినందుకు, ప్రేమతో తీసినందుకు, ఎప్పుడైనా ఇదే ప్రేమ అది గుర్తుపెడుతున్న ఆరుగురనక్క. మళ్ళీ ఎటు అయిపోయిన తర్వాత ఎవడో అనుకోకు, మళ్ళీ ఎప్పుడు సదా ఈ ప్రేమ మాత్రం కురిపించాలని ఈ సభాముఖంగా నాకు అద్భుతమైన విచారాన్ని చెల్లెనిచ్చినందుకు ఆ భగవంతునికి మరొకసారి ప్రార్థిస్తూ, ఆ భగవంతుడు జీసస్, మీరు నమ్మిన భగవంతుడు ఇంత వెంట జంట కంటికి రెప్పలా కాపాడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ ఆర్గనైజర్స్కు, ముఖ్యంగా నన్ను ఇన్వైట్ చేసిన మా అక్కకు, మాట్లాడే అవకాశం ఇచ్చిన నా రాష్ట్ర అధ్యక్షుడు శివాజీ గారికి వినంగా నమస్కరిస్తూ, ఇది అనుకోకుండా తెలంగాణ వస్తుంది ఎందుకంటే ఉద్యమ బంధం కాబట్టి. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రవి గారు. మేడంతో మీకున్న అనుబంధాన్ని చక్కగా వివరించారు. మరియు అలాగే ఇంకా ఎవరైనా మిత్రులు మేడం గురించి ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటే వారికి స్వాగతం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తెలంగాణ ఎలక్ట్రిసిటీ అకౌంట్ స్టాఫ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శ్రీ ఈశ్వర్ గౌడ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈనాటి సభాధ్యక్షులు ఎఫ్ఎన్సిసి రిసోర్సెస్
శ్రీనివాసరావు గారు, అలాగే ముఖ్య అతిథి డైరెక్టర్ ఫైనాన్స్ ఈ అనురాధ గారు, అలాగే విశిష్ట అతిథి ఎఫ్ఎన్సిసి అకౌంట్స్ జి సత్యరాజు గారికి, అలాగే ఈనాటి సన్మాన గ్రహీత ఆరోగ్య రాణి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఆరోగ్య రాణి గారి గురించి ఇంతకుముందు వసంత గారు చాలా విషయాలు చెప్పారు. అలాగే పాట రూపంలో, కవిత రూపంలో వాళ్ళ సిస్టరు విజయరాణి గారు కూడా చాలా విషయాలు చెప్పారు. మనందరికీ కూడా మన అందరి మధ్యలో ఎప్పుడు కలివిడిగా తిరుగుతూ అందరినీ పలకరిస్తూ ప్రతి సీట్ దగ్గరికి వెళ్తూ అందరినీ ఆప్యాయంగా పలకరించడం ఆరోగ్య రాణి గారికి అలవాటు. అలాగే మేడం గారు ఒక ఉద్యోగ రీత్యా ఇక్కడ విధులు నిర్వహిస్తూనే సామాజిక పరంగా ఇక్కడ ఉమెన్స్ అసోసియేషన్కు కూడా నాయకత్వం వహించారు సుదీర్ఘకాలంగా. అది కూడా ఒక ఇంచుమించు 8 సంవత్సరాలు చేశారు. అంటే ఇటు ఉద్యోగము, అటు గృహ నిర్వహణ, ఇటు ఒక అసోసియేషన్కు ఒక అధ్యక్షురాలిగా వ్యవహరించడం. అంటే అసోసియేషన్కు అధ్యక్షురాలిగా అంటే ఉమెన్స్ అసోసియేషన్లో అందరూ కూడా అంటే ఇటు అన్నిటిని కోఆర్డినేట్ చేసుకుంటూ ఒక అసోసియేషన్ లీడ్ చేయడం అనేది చాలా కష్టమైనటువంటి పని. అంతా ఇప్పుడు మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళడం కానీ ఇంకోటి చాలా కొన్ని సందర్భాల్లో లేట్ అవర్స్ ఉండాల్సి వస్తుంది, ముందు రావాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా జనరల్గా లేడీస్కు కొద్దిగా కష్టంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా సమర్థవంతంగా నిర్వహించారు. చాలా సందర్భాల్లో మాతో కూడా కొన్ని విషయాలు షేర్ చేసుకునేది మేడం. అలాగే తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా మేడము ముందు వరుసలో నిలబడి ఉద్యమంలో కూడా చురుకుగా పాల్గొన్నారు. ఇంకా డివైఎస్గా రిటైర్ కావాల్సింది మేడం. ఆ మధ్యలో 2 సబ్జెక్టులు ఉంచి వదిలేయడం ద్వారా ఇప్పుడు అనివార్య కారణాలతో ఎస్ఏఓగా రిటైర్మెంట్ తీసుకుంటున్నారు. మా దృష్టిలో అయితే ఇప్పుడు మేము డివైసీసీగానే రిటైర్ అవుతున్నట్టుగా మేము భావిస్తున్నాం. ఇక ఇంకోటి మేడం గారు తమ కుటుంబ నేపథ్యం చూసినట్టయితే అందరూ కూడా అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ములు అందరూ కూడా మంచి వెల్ సెటిల్డ్, అందరూ కూడా మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. అలాగే తమ 2 పుత్రులు కూడా మంచి సెటిల్ అయ్యారు. వాళ్ళు ఒకరు అమెరికాలో, ఒకరు ఆస్ట్రేలియాలో. ఇక మేడం మరి అమెరికాలో సెటిల్ అవుతారా, ఆస్ట్రేలియాలో సెటిల్ అవుతారా? ఈ ఇండియాలో అయితే ఉండే పరిస్థితి అయితే కనబడతలేదు. మరి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ కనబడతారో లేదో అది కూడా డౌట్ అనిపిస్తుంది. మరి మేడం చెప్పాలి. కానీ ఇక్కడే ఉండి మళ్ళీ మాకు సలహాలు సూచనలు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాం మేము. అయితే ఓకే, మీకు అమెరికా అయితే అమెరికా, ఆస్ట్రేలియా అయితే ఆస్ట్రేలియా వెళ్ళండి. కానీ ఓకే, ఇక ఎప్పుడూ కూడా ఆరోగ్య రాణి గారు ఆరోగ్యంగా ఆనందంగా ఎప్పుడూ ఉన్నారు ఇప్పటి వరకు. ఇక ముందు కూడా అదే విధంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్గనైజర్స్కు, పెద్దలకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇంకెవరైనా మాట్లాడదలుచుకుంటే ప్లీజ్ వెల్కమ్. ఓకే, ప్రణీత గారు, ఏడీ ట్రాన్స్కో గారు మేడం గురించి మాట్లాడతారు. ప్లీజ్. గుడ్ ఆఫ్టర్నూన్ వన్ అండ్ ఆల్. ఆరోగ్యరాణి మేడం రిటైర్మెంట్ అనగానే అప్పుడే రిటైర్మెంట్ ఏంటి మేడంకి అని ఫస్ట్ ఒక ఆలోచన వచ్చింది. నాకు మేడం అసోసియేషన్లో పరిచయం అయ్యారు. వెరీ కైండ్ హార్టెడ్. ఆల్మోస్ట్ అరౌండ్ మేడం చాలా ఇయర్స్గా అసోసియేషన్కి సర్వ్ చేశారు. యాజ్ ఏ ఉమెన్ ఉద్యోగ పత్రం చేతిలో పట్టుకున్నప్పటి నుంచి ఎన్నో ఉడుదుడుకులని ఎదుర్కొని ఉద్యోగం చేయాల్సి ఉంటుంది.
అటు ఫ్యామిలీ లైఫ్ని బ్యాలెన్స్ చేస్తూ అటు ప్రొఫెషనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేస్తూ అండ్ అడిషనల్గా మేడం అసోసియేషన్ కూడా రన్ చేస్తూ విమెన్కి సంబంధించిన ఎన్నో రకాల సమస్యలను మేడం మేనేజ్మెంట్ ముందుకి దృష్టికి తీసుకురావడం జరిగింది. వీ వర్ ద పార్ట్ ఆఫ్ దట్ అసోసియేషన్. సో మేడం గురించి చాలా విషయాలే తెలుసు. అండ్ మోటివేషన్లో కూడా మేడం ముందుండేవాళ్ళు. అసోసియేషన్లో ఎవరైనా వెనక్కి తగ్గినా చేసిన వాళ్ళని మోటివేట్ చేస్తూ ముందుకు తీసుకురావడము, మేనేజ్మెంట్ దృష్టికి తీసుకురావడము, ఇవన్నీ మేడం చాలా చురుగ్గా చేసేవారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం ఫర్ టేకింగ్ అవర్ విమెన్ అసోసియేషన్ ఫార్వర్డ్. అండ్ ఐ విష్ యూ వెరీ హ్యాపీ అండ్ హెల్తీ రిటైర్మెంట్ లైఫ్. ఇక్కడతో ఆగిపోలేదు మీ రిటైర్మెంట్, యూ హ్యావ్ టు డూ మెనీ మోర్ వర్క్స్ అహెడ్. అండ్ మాకు ప్రస్తుతానికి అడ్వైజర్గా ఉన్నారు కదా, డెఫినెట్లీ వీ నీడ్ యువర్ అడ్వైస్ ఫర్ మెనీ మోర్ ఇయర్స్ టు కమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. నిజంగా మేడం చూస్తే అసలు రిటైర్ అయ్యే వయసులాగా ఏం కనబడట్లేదు. మేడం ఏదైనా సీక్రెట్ ఉంటే చెప్పాలి. అయితే నాకు తెలిసిన ఒక విషయం చెప్తాం. మామూలుగా మనం లంచ్ టైంలో బాక్స్ తెచ్చుకొని లంచ్ 1 o'clock 1:30 వరకు లంచ్ చేస్తుంటాం. మోస్ట్ ఆఫ్ ద టైం మేడం ఊరికేనే అటు ఇటు తిరుగుతారు లంచ్ టైంలో, అక్కడ కూర్చుంటారు. ఏంటి మీరు ఎందుకు లంచ్ తెచ్చుకోరు, అసలు ఎందుకు ఇంత సేవ్ చేస్తున్నారు, మరి డబ్బులు అందరు పని చేస్తున్నారు కదా, సార్ కూడా స్కూల్ నడుపుతున్నారు, ఎందుకు మీరు లంచ్ తెచ్చుకోరు అని అంటే, ఏం లేదు రాజు, నేను ముందు నుంచి కూడా నేను లంచ్ తెచ్చుకోను, నేను ఓన్లీ మార్నింగ్ తినేసి వస్తా, అగైన్ ఈవినింగ్ వరకు ఉంటానని. మేబీ అది ఒక ఆరోగ్య రహస్యమేమో. ఎందుకనంటే మితాహారం ఔషధం, అమితాహారం విషయం అన్నట్లుగా మేబీ మితాహారం వల్ల అలా కనబడుతున్నారేమో మేడం. ప్లీజ్ ఇంకెవరైనా ఉంటే మేడం గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అంతలోపల వాళ్ళ అబ్బాయి ప్రణీత్ మాట్లాడతారు మేడం గురించి. ఈజ్ ఎల్డర్ సన్, యుఎస్లో ఉంటారు, రైట్, రిటైర్మెంట్ కోసం ఇక్కడ ఇండియాకి వచ్చారు. వాళ్ళ మదర్ గురించి షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. సో యా, సడన్గా మాట్లాడాలి అంటే ఏం మాట్లాడో తెలియదు, బట్ మమ్మీ కోసం కాబట్టి there's a lot of things to share about my mom. అందరికీ తెలిసినట్టు she is very good, kind hearted. అవన్నీ తెలియకుండా there are some like she is a great cook, she has so much patience. నేను చాలా తింటారండి చిన్నప్పటి నుంచి. యా, ఇప్పుడు నేను జాబ్ చేస్తుంటే నాకు అర్థమవుతుండే లైక్ హౌ మమ్మీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎట్లా చేస్తుండే ఏంది అనేది. సో థ్యాంక్ యూ మమ్మీ, హ్యాపీ రిటైర్మెంట్, అండ్ వచ్చేసే యూఎస్కి. థ్యాంక్ యూ ప్రణీత్. సో ఇద్దరు పిల్లల్ని మేనేజ్ చేస్తూ ఉద్యోగ నిర్వహణలో కూడా సమర్థవంతంగా పనిచేయడం కత్తి మీద సామే కాబట్టి, సో దట్ ఈస్ వెరీ గుడ్ మేడం. సో ఓకే, మేడం వాళ్ళ డాటర్ ఇన్ లా Anna Grace. So she want to say few words about madam, please. Hi everyone, my name is Anna Grace. I'm very proud of my Ateya for all of her work she's done. Is that for the Telugu? I really enjoyed getting to know her and having and building a relationship with her. I'm sure you know how kind-hearted and loving she is. But I have also been very proud of hearing how proud she is of work, how honest she is at her job, and how seriously she takes working for the government. This job has meant a lot to her, and I hope that she has meant a lot to all of you as she has meant a lot to me. Thank you. You spoke very good words about madam. Thank you, Anna. ఓకే, ఇంకా ఎవరైనా మిత్రులు మేడం గురించి వాళ్ళ
ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎనీవన్? సుజాత ఏఈ గారు మేడం గురించి మాట్లాడతాం. గుడ్ ఈవినింగ్ ఆల్. ఆరోగ్యరాణి మేడం కంటే అక్క అని, అక్క ఏజ్లో కంటే కూడా నాతో మేడం ఒక 3 ఇయర్స్గా ముఖ పరిచయం ఉన్న 1 ఇయర్ నుండి ఎంతో క్లోజ్నెస్ ఉంది. సో ఎంతో ఫ్రెండ్ లాగా నన్ను చాలా ప్రేమగా చూసుకునేది. తను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నాకు తెలియదు, కానీ ఆ తర్వాత కొంచెం నేను కొన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు తను మోరల్ సపోర్ట్ ఇచ్చి చాలా సొంత చెల్లిలాగా నన్ను చూసుకుంది. రీసెంట్గా తను ఆస్ట్రేలియా టూర్ వెళ్ళినప్పుడు 2 months అక్క సీటు వైపే వెళ్ళి చూసేదాన్ని, ఎప్పుడు వస్తుంది అని. ఇంతవరకు నేను అలాంటి ఫీలింగ్ ఏ వ్యక్తి దగ్గర కూడా చూడలేదు. సో అక్క ఆరోగ్యంగా ఉండడం, ఇంత హెల్తీగా ఉండడానికి కారణం నేను ఫుడ్ అని ఇవన్నీ కాదు, కానీ కపటమైన మనస్సు అనేది హృదయానికి కుళ్ళు, ఆరోగ్యానికి కుళ్ళునిస్తుంది. అక్క ఎంతో నిష్కపటమైన మనసుతో జీవించింది. ఎవరి మీద ద్వేషాలు పగలు లేకుండా ఎంతో ప్రేమగా ఉంది. మీరందరూ చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. వాటన్నిటిని బట్టి నేను అక్క లైఫ్ని దగ్గరగా చూసిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఆమె దేవుడి యందు భక్తే కాదు, భయంతో కూడా దేవుడు చూస్తున్నాడు అనే భయంతో ప్రతి విషయంలో తను జీవితాన్ని అన్ని విషయాల్లోనూ అన్ని రంగాల్లోనూ సమపాలలో సక్సెస్ఫుల్గా చేయడానికి దేవుడు ఆమెకు సహాయం చేశాడని నేను నమ్ముతున్నాను. అంతేకాదు సింగిల్ పేరెంట్గా వాళ్ళ మదర్ ద్వారా ఇంతమంది బ్రాటప్, అక్క చెప్పిన సాక్ష్యం కూడా నాకు ఎంతో ఇన్స్పిరేషన్ ఇచ్చింది. నిజంగా ఇద్దరు పేరెంట్స్గా ఉండి కూడా పిల్లల్ని సరిగా పెంచలేని పరిస్థితులు సమాజంలో ఉంటున్నాయి. సో బికాస్ ఆఫ్ గాడ్స్ ఫియర్, నాట్ ఓన్లీ మన హైందవ సంస్కృతిలో ఎక్కువ భక్తులు అని అంటాం, కానీ భక్తి కంటే భయము అనేది కూడా మన జీవితాన్ని మంచి బాటలో, మనుషులందరినీ సంతోషపెట్టే జీవితం కాదు, కానీ మనకు కనపడని దేవుని దృష్టిలో కూడా మనం ఆయనను సంతోషపెట్టే జీవితాన్ని కలిగి ఉండాలనేది నేను అక్క జీవితంలో చూసా. అక్కగారే కాదు, బావగారు కూడా మరి మన అప్పుడప్పుడు చర్చికి వచ్చి వాక్యము చెప్తున్నప్పుడు ఆయనలో కూడా ఆయన ఉద్దేశాలు అనేవి కూడా ఎంతో మంచి దృక్పథాన్ని నాకు కలిగించాయి. సో వారి ఇద్దరి దాంపత్య జీవితము, వాళ్ళ కుటుంబ జీవితము కలకాలము సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అనండి ఆల్. థ్యాంక్ యూ మేడం. మేడం మాట్లాడిన తీరు, ఆవిడ ఆరోగ్యరాణి గారు అందరికీ ఎంత దగ్గరగా ఉన్నారో తెలియజేస్తుంది. మరియు నెక్స్ట్ ఈ సందర్భంగా వారి యొక్క జీవిత భాగస్వామి బెన్హన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. Respected officer and madam and Arogyarani colleagues, I'll take this time as opportunity and a pleasure and honor to be here on the occasion of Arogyarani Gari as a husband. తెలుగులో మాట్లాడితే చాలా వినసొంపుగా ఉంటుందండి, తెలుగులో మాట్లాడతాను నేను. ఆల్ ద వే ఫ్రమ్ యుఎస్, ఈ ఫంక్షన్ కొరకే వాళ్ళు వచ్చారు యుఎస్ నుంచి. మీకు తెలుసు ట్రంప్ సమయం ఇప్పుడు ఎట్లా ఉందో కదా, టెన్షన్ ఉంది. వస్తే వెళ్తారా లేదా అనే ఆ టెన్షన్లో ఉంది. మనం చూస్తున్నాం న్యూస్. ఏది ఏమైనా కానీ వాళ్ళైతే సిటిజన్స్ అనుకోండి, వాళ్ళు వచ్చారు. ఉద్యోగాలు లీవ్ దొరకడం కూడా కష్టం వాళ్ళు వచ్చారు ఇక్కడ. మా కోడలు, మా కొడుకు, వాళ్ళ అత్త. జస్ట్ స్టాండ్ అప్ ఫర్ 1 second. వీళ్ళకు మన బట్టలు ఇష్టం, మన తిండి ఇష్టం, మన కల్చర్ ఇష్టం వీళ్ళకు. మన తిండి తింటారు వీళ్ళు. నేను వాళ్ళ కొరకు బ్రెడ్ బటర్ జామ్ పెడితే ఒక్క దినం కూడా తినలే, 10 days అవుతుంది.
అవి కొయ్యడము నేను తినడమే సరిపోతుంది. ఐఎమ్ ఆల్రెడీ స్వీట్ పర్సన్. అర్థం కాలే? వాళ్ళు నో 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 అంటున్నారు. అవన్నీ వాళ్ళు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, పప్పు, పాలకూర ఇవే తింటున్నారు వాళ్ళు. వీ వాంట్ టు నో యువర్ కల్చర్, వీ వాంట్ టు నో యువర్ ఫుడ్. అది వాళ్ళది. థ్యాంక్ యూ మేడం. ఓకే, రైట్. సో ఇక్కడ 34 years సర్వీస్ కంప్లీట్ అవ్వడం అనేది దేవుని ఆశీర్వాదాలు ఉంటేనే అయితే అమ్మ, లేకపోతే హైలీ ఇంపాసిబుల్. ఆమె పేరు ఆరోగ్య రాణి కదా. దేవుడు ఆమె పేరులోనే ఆరోగ్యం పెట్టేసాడు. ఆమెకు బీపీ లేదు, షుగర్ లేదు, థైరాయిడ్ లేదు. బీపీ లేదు, షుగర్ లేదు, థైరాయిడ్ లేదు. ఆ మెంబడి నేను 20 సంవత్సరాలు అవుతుంది డిన్నర్ చేయక. ఇప్పుడు బ్రదర్ ఎవరు చెప్పారు కదా, మార్నింగ్ తినేసి వస్తారు, మళ్ళీ ఈవినింగ్నే తింటారని. ఆఫీస్ నుంచి రాగానే ఆమె 5:30కి 6 o'clock అన్నం తింటుందండి. నేను ఎప్పుడు తినాలి? 8 o'clock 9 o'clock నేను తినాలి. వెర్ ఈజ్ ద క్వశ్చన్ ఆఫ్ సిట్టింగ్ టుగెదర్ అండ్ ఈటింగ్? అవునా? మార్నింగ్ 9 o'clock తింటుంది, మళ్ళీ ఈవినింగ్ 6 o'clock తింటుంది. మధ్యాహ్నం ఏం తినదు ఆమె. మీరెవరన్నా అట్లా ప్రాక్టీస్ చేస్తే ఆమె లాగుంటుంది హెల్తీగా. అయితే ఛాలెంజ్ ఇది, మీరు చేస్తే నిజంగా అలా ఉంటుంది. మీకు బీపీ ఉండదు, షుగర్ ఉండదు, థైరాయిడ్ ఉండదు. మధ్యాహ్నం కొంచెమే తింటుంది, వచ్చేస్తుంది ఉంటుంది. ఆమెకు టెన్షన్ అనేది అస్సలే ఉండదు, ఎప్పుడు నవ్వుకుంటూ ఉంటుంది ఆమె. ఏదైనా ఫంక్షన్ హాల్కి వెళ్తే అందరు అయిపోయినాక లాస్ట్లో ఈమె వెళ్తుంది, అందరితో కలిసి మెలిసి వెళ్తుంది. సంతోషమే సగం బలం ఆమెకు. అందరితో కలుస్తుంది ఆమె. ఎవరైనా దూరం చుట్టాలు, దూరం ఆఫీసర్స్, ఇక్కడ కొలీగ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో కలిసి చేసి మాట్లాడుకొని వెళ్ళిపోతుంది. నేను కారులో వచ్చి పండుకుంటా కొంచెంసేపు, 20 నిమిషాలు. దిస్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ హర్ హెల్త్. ఎవరన్నా పాటిస్తే బాగా ఆరోగ్యంగా ఉంటారు. ఇవి ఎవరు చెప్పరు, ఇవి టిప్స్ ఇవి. బ్రదర్ గారు రవి గారు కదన్నా, మీరేమన్నారు? అండ, చంట, దంట ఏమన్నారు మీరు? కంటికి రెప్పలాగా. నేను మీ అందరిని చూసి ఇంకొకటి చెప్తాను, మీరే ఈమెకు అండా, దండ, కొండ. మీ అండా, దండ, కొండ లేకుంటే ఇంత 34 years ఆఫ్ సర్వీస్ హైలీ ఇంపాసిబుల్. జాబ్లో ఎంజాయ్ చేయాలి. యూ షుడ్ ఎంజాయ్ ద జాబ్, నాట్ ఇన్ టెన్షన్. ఇన్ ఎనీ ప్రొఫెషన్ యూ షుడ్ ఎంజాయ్ ద జాబ్. యూ హ్యావ్ టు టేక్ ద ఫ్రూట్స్ ఆఫ్ ద జాబ్, నాట్ థ్రోన్స్ ఆఫ్ ద జాబ్. ముళ్ళులాగా ఉండదు జాబ్, ఎంజాయ్ చేయాలి జాబ్. అప్పుడు జాబ్లో సంతోషం ఉంటుంది. అదే సంతోషం సగం బలం ఎవరికైనా సరే. అదే మీ అందరి అండా, దండ, కొండ. నేనేది ఇంతమంది ఇక్కడ వస్తారని అనుకోలే. నేను ఏదో హార్డ్లీ 15-20 అనుకున్నాను. నేను ఇక్కడ చూసేవాళ్ళకి ఇదేం పెద్ద ఫంక్షన్ అలాగా కనిపిస్తుంది. నాకు ఏం మాట్లాడాలని భయం అవుతుంది. ఇప్పుడు మాట్లాడుతుంటే మీరే అంటారు ఇక సాల్ సార్ అని. ఇంకోటి చెప్తాను. ఎంత కోఆపరేటివ్ ఆఫీసర్స్ అంటే ఇక్కడ, అంత కోఆపరేటివ్. ఒక విషయం చెప్తాను, చెప్పక తప్పదు ఇది. అసలు ఏ ఆఫీసర్ చేయరు అట్లా. తెలంగాణ ఎడ్యుకేషన్లో అంతకంటే ముందు ఒక 6 months తెలంగాణ వస్తుంది అనగా ఈమె ట్రాన్స్ఫర్ అయిపోయింది. భద్రాచలం, కొత్తగూడెంకు ట్రాన్స్ఫర్ అయిపోయింది. అప్పుడు వచ్చి నేను ఆఫీసర్ను బ్రతిమలాడిన. అసలు నా ఇంటర్ఫియరెన్స్ ఉండకూడదు, అయినా ఏదో ఒక బ్రతిమలాడుకుందాం, రిక్వెస్ట్ చేసుకుందామని చెప్పిన. ఆఫీసర్ ఏమన్నా తెలంగాణ రాదు బాబు, వెళ్ళిపోతారు, ఎందుకు తెలంగాణ రాదన్నాడు. నేనన్నా ఏమో సార్, ఈ టైంలో ఎందుకు ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు? లాంగ్ స్టాండింగ్ ఉంది, చాలామందిని చేస్తున్నాము అన్నారు. అయితే నేను సైలెంట్ అయిపోయినా. తెలంగాణ వచ్చేసింది 6 monthsకి. మళ్ళీ అదే ఆఫీసర్ దగ్గరకు వచ్చిన నేను. సార్ నేను వస్తుందని చెప్పిన నీకు తెలంగాణ, మీరు రాదన్నారు. ఇప్పుడు ఆరోగ్య రాని తెప్పియండి సార్ అన్నా నేను. You believe it or not, I spoke like this only. But in a request mood. ఇట్లనే నేను మీకు ఎట్లా చెప్తున్నా అట్లనే నేను రిక్వెస్ట్ మూడ్. ఏ ఆఫీసర్ చేయడండి ఇలా. నా ముందల నన్ను కూర్చోబెట్టి అక్కడ ఆరోగ్యరాన్ని ఎందుకు అక్కడ ఫస్ట్ రిలీవ్ చేయండి అమ్మాయిని అన్నాడు. ఎవరన్నా అంటారా అండి ముందల? లేకపోతే ఆఫీసర్ల సంగతి చెప్పినంత ఆఫీసర్లు ఏం చేస్తారు తెలుసా? ఓకే నేను ఫోన్ చేస్తే వెళ్ళండి బాబు అంటారు. అంతేనా? నేను చెప్తాను మీరు వెళ్ళండి అంటారు. అంతేనా? కానీ దట్ ఈస్ ఆఫీసర్ నా ముందల ఫోన్ చేసి ఆరోగ్యాన్ని రిలీవ్ లెటర్ ఇచ్చండి, రిలీవ్ చేయండి అన్నాడు. దిస్ ఈస్ అ కోఆపరేషన్ ఐ హ్యావ్ సీన్ ఇన్ దిస్ డిపార్ట్మెంట్.
దిస్ ఇస్ అ లైవ్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టెలింగ్ ఆల్ ద ఆఫీసర్. ఈ సార్ మాకు 30 సంవత్సరాల నుంచి తెలుసు సార్, నాకు సత్యరాజ్ సార్ గారు 30 years నుంచి తెలుసు నాకు సార్. కరెక్ట్ సార్ పేరు? థ్యాంక్ యూ సార్. ఇలా కోఆపరేషన్ ఉంటే మనకు అందరికీ పేర్లు గుర్తుండిపోతుంది. ఆ మేడం గారు తెలుసు, తమిళియన్ రాణిమండల్ మేడం తెలుసు, అక్కడ మేడం గారు తెలుసు, అక్కడ అందరు నాకు అక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు చాలామంది తెలుసు ఇక్కడ. ఎందుకంటే 34 years కదా, నేను కూడా హాఫ్ ఉద్యోగం చేసినట్టే ఇక్కడ, రావడం పోవడము అంతే కదా. మీరే అన్నారు కదా ఆరోగ్యరాని పాలి భాగస్తులు అంటే, మరి ఇంట్లో కూడా పాలి భాగస్తులే కదా. ఓకే రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. టైమ్ ఈస్ గోయింగ్ ఆఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. God bless you with a good health, wealth and prosperity in your life. Thank you very much. థ్యాంక్ యూ సో మచ్ సార్. స్కూల్ ప్రిన్సిపల్ లాగా మాట్లాడారు, చాలా బాగా మాట్లాడారు. ప్రతి మగవాని విజయం వెనుక ఒక ఆడది ఉన్న అని అంటారు. అట్లాగే మేడం విజయం వెనకాల కూడా మీరు బాగా మీ కోఆపరేషన్ ఉందని చెప్పేసి అర్థమైపోతుంది ఇక్కడ. థ్యాంక్ యూ సార్. అలాగే ఇంకెవరైనా మేడం గురించి షేర్ చేసుకోవాలని అనుకుంటే ప్లీజ్ వెల్కమ్. మేడం టీఎస్ ట్రాన్స్కో నుంచి రిటైర్ అయ్యారంట. ప్లీజ్ మేడం. నా పేరు మంజువాణి. నేను టీఎస్ ట్రాన్స్కోలో రీసెంట్గా November 24 రిటైర్ అయ్యాను. ఆరోగ్యరాణి నాకు స్కూల్ ఫ్రెండ్, ఒకే స్కూల్లో చదువుకున్నాము. తను జూనియర్ అనమాట నాకు. అయితే 10 years బ్యాకే తను ఇక్కడ జెన్కోలో ఉందని తెలిసింది, విజయ ద్వారా నాకు తెలిసింది అనమాట. అప్పుడు వెళ్ళి మాట్లాడాను. అప్పటి నుంచి అప్పుడప్పుడు కలుస్తూ ఉన్నాము. తను చాలా సాఫ్ట్. తను 34 years ఇట్లా చేసిందంటే కూడా వాళ్ళ పిల్లల సహకారం, హస్బెండ్ సహకారం కూడా ఉన్నట్టే. ఎప్పుడు చూసినా స్మైలింగ్ ఫేస్, ఇంకా అందరు చెప్పింది అనమాట ఆల్రెడీ. కానీ ఎప్పుడు వచ్చినా నాకు ఆమెను కలవకుండా వెళ్ళలేదు. ఎప్పుడు విద్యుసాద పని మీద వస్తే తనతో మాట్లాడి వెళ్ళేదాన్ని అనమాట. అట్లా స్కూల్ డేస్లో కూడా అప్పుడప్పుడు వాళ్ళ ఇల్లు మా ఇంటి దగ్గరే అనమాట. కలిసి మాట్లాడుకుంటూ వెళ్ళడం, అట్లా అప్పుడప్పుడు కలవడం జరిగేది. అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా అసలు ఏ మార్పు రాలేదు తనలో. తన రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా జరగాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు ఈశ్వర్య గౌడ్ ఏవో సిపిఆర్ని మాట్లాడాలనుకుంటున్నాను. సభకు నమస్కారం. డిగ్నిటరీస్ ఆన్ ద డయాస్, ఆఫ్ ద డయాస్, ఈరోజు పదవీ విరమణ పొందుతున్నటువంటి ఆరోగ్యరాణి గారు మేడంకి మీకు తెలియనటువంటి అందరు ఆల్మోస్ట్ తెలిసి ఉండొచ్చు. ఆరోగ్యరాణి గారిని చాలామంది హెల్త్ క్వీన్ అంటారు. అంటే హెల్త్ క్వీన్ అంటే కొత్త పేరేం కాదు, ఆరోగ్యరాణి ఇంగ్లీష్లో ట్రాన్స్లేషను హెల్త్ క్వీన్ అంటారు అంతేది. సో తెలంగాణ వచ్చిన తర్వాత మేడము ఒక 6 నెలలు ఏవో ఇంటర్నల్గా పనిచేసింది. ఆమె కంట్రోల్లో నేను ఏఓగా పనిచేశాను. షీఈజ్ ఏ ఎక్సలెంట్ ఆఫీసర్. కింద సబార్డినేట్ తోటి ఎలా చేయించుకోవాలో షీ నోస్ వెరీ వెల్. బట్ ఏ రకమైనటువంటి ఇబ్బంది పెట్టదు మేడం. సో ఫుల్ కోఆపరేషను అండ్ ఫ్రీడము సబార్డినేట్స్కి ఇస్తుంది. తర్వాత దానికంటే ముందు మేడం తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర, బీయింగ్ ఏ లేడీ, తెలంగాణ ఉద్యమానికి ఎంతో మేలు చేసింది. సో ఆ ఉద్యమం టైంలో ఉన్నటువంటి సందర్భాలు, ఆ అనుభూతులు ఇంకా ఉన్నాయి మేడం అవి. సో ఈ హాల్లో ఆల్మోస్ట్ రిటైర్మెంట్ ఫంక్షన్స్ జరగక నాకు తెలిసి ఒక 10 years అవుతుంది అనుకుంటా. సో ఈ హాల్లో అంతకుముందు కంబైన్డ్ జెన్కోలో ఏ రిటైర్మెంట్ ఫంక్షన్ అవుతున్నా కూడా దీంట్లో జరుగుతుండే, చాలా కన్నుల విందుగా ఉండే అప్పుడు. ఇప్పుడు సేమ్ అదే అట్మాస్ఫియర్,
అదే స్ట్రెంగ్త్ ఇక్కడ కనిపిస్తుంది. సో చాలా సంతోషం. సో యాజమాన్యానికి రిటైర్మెంట్ ఫంక్షన్ ఇక్కడ అరేంజ్ చేయించినందుకు. మేడం, మీరు రిటైర్ అయిన తర్వాత సర్వీస్లో ఎంతైతే హ్యాపీగా మీరు ఉన్నారో అదే హ్యాపీనెస్, అదే ఈగో లేకుండా మీరు గడిపినటువంటి టైం, సో భవిష్యత్తులో అలాగే మంచిగా గడపాలని, ఇంకొకటి మీకు ఒక ఫ్రెండ్ లాంటి హస్బెండ్ దొరకడం కూడా మీ అదృష్టం మేడం అది. సో మీ హస్బెండ్కి మీలాంటి కూల్ పర్సన్ దొరకడం కూడా మీ హస్బెండ్ కూడా అదృష్టం అది. సో ఈ ఇద్దరు కాంబినేషను భవిష్యత్తులో కూడా మంచి హెల్త్, వెల్త్, అల్టిమేట్గా హ్యాపీనెస్, ఏమున్నా సరే అన్నీ ఉన్నా కూడా హ్యాపీనెస్ లేకపోతే వేస్ట్ కదా. సో ఆ దేవుడు మీకు హ్యాపీనెస్ ఇవ్వాలనేసి ఆ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఈశ్వర్. ఇంకెవరైనా మిత్రులు మాట్లాడదలుచుకుంటే రావచ్చు. ఇప్పటికే టైం అయిపోతుంది. కొద్దిగా ఎవరైనా ఉంటే తొందరగా రావాలని చెప్పేసి అభ్యర్థిస్తున్నాము. ఓకే, సో ప్రోగ్రామ్ని ఇంకా ముందుకు తీసుకెళ్దాం. శ్రీమతి ఆరోగ్యరాణి గారి రిటైర్మెంట్ సందర్భంగా వారి గురించి మాట్లాడవలసిందిగా మన విశిష్ట అతిథి జి సత్యరాజు గారు, ఎఫ్ఎన్సిసి అకౌంట్స్ గారిని అభ్యర్థిస్తున్నాం. ప్లీజ్ సార్. వేదికని అలంకరించినటువంటి ఎఫ్ఎస్సిసి శ్రీనివాసరావు గారు, అలాగే మన విశిష్ట అయినటువంటి డైరెక్టర్ ఫైనాన్స్ అనురాధ గారు, అలాగే ఈరోజు సన్మాన గ్రహీత ఆరోగ్యరాణి గారు, వారి హస్బెండ్, వాళ్ళ ఫ్యామిలీ అందరికీ అండ్ డియర్ ఫ్రెండ్స్. మనకి ఆరోగ్యరాణి గురించి అందరూ చెప్పారు, మేడం గురించి. అయితే అందరికంటే నాకు కూడా మంచిగానే పరిచయం ఉంది. అంటే 90s, 96 నుంచో 94 నుంచో ఐడియా లేదు, కానీ 90s నా కంట్రోల్నే పనిచేసింది కొన్ని రోజులు, ఒక 2-3 ఇయర్స్. తను అందరూ చెప్పినట్టుగానే తను ఏంటంటే పబ్లిక్ సర్వీస్ ఎక్కువ చేయడానికి ట్రై చేస్తుంది. పబ్లిక్ సర్వీస్ ఇంకెందుకంటే ఫస్ట్ ఏమవుతుందంటే ఏదైనా వర్క్ గురించి, తన వర్క్ గురించి మాట్లాడదు. ఆయనకి ఎక్కువ ఇచ్చారు, ఈయనకి తక్కువ ఇచ్చారు, ఆయనకి ఎక్కువ. అంటే నేను చెప్పేది 90s అది. ఇప్పుడు విషయం కాదు. అంటే ఇతర విషయాల్లో, ఆ ఆఫీస్లో విషయాల్ని, కొంతమంది ఇష్యూల్ని టేకప్ చేసి ఈ జాలీగా తను సాధిస్తుంది. అంటే తన తరపున కాకుండా ఇతరుల తరపున సాధించే అవకాశం ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తుంది అనుకుంటున్నాను. అంతే కదా? కంటిన్యూ చేస్తుందా? ఎందుకంటే అప్పుడు నాకు తను టైపిస్టో యూడిస్టో నాకు గుర్తులేదు, యూడిస్ట్ అని అనుకుంటా. అప్పుడు బీఆర్ఎస్ అని మొత్తం ఫీల్డ్ ట్రాన్సాక్షన్ టైప్ చేసేవారు. సత్యనారాయణ 3000 చేసేవారు, ఆరోగ్యరాణి 500 చేసేది నాకు. నేను 1000 టార్గెట్ చేసేవాళ్ళం. అయితే కంప్యూటర్ వచ్చిన వాళ్ళకి పాజిటివ్ కొట్టచ్చు, తినేమో కన్వర్షన్ కాదు. తినకి ఎందుకంటే తిన నుంచి వచ్చింది, కంప్యూటర్ ముందు రాలే. జేమ్స్ అని ఉండేవాడు, జేమ్స్ టాప్ కొట్టేవాడు. మన సత్యనారాయణ 3000 కొట్టేవాడు. ఈ పంచాయతీతో స్టార్ట్ అయింది, కానీ తను చాలా మంచిగా చేసింది. నా దగ్గరే ఇన్సెంటివ్ కూడా తీసుకుంది. లైఫ్ టైంలో నేను ఒక్కడే ఇన్సెంటివ్ ఇప్పించానేమో. 1 month ఏపీఎస్సీ గురించి ఇన్సెంటివ్ తీసుకుంది. ఇంకెవరు ఇచ్చిండ్రో నా పీరియడ్లోనే తనకు వచ్చింది. అందువల్ల ఎంత మంచి చేశానని చేయలేదా అంటే నా పీరియడ్లోనే తనకి ఇన్సెంటివ్ వచ్చింది, నాకు కూడా వచ్చింది అనుకోండి. అందువల్ల తను ఈరోజు కూడా, అంటే 30 సంవత్సరాల తర్వాత మీరు అందరూ చెప్తుంటే అప్పుడుది కరెక్టే అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ నుంచి అదే నేచర్. 90s నుంచి కూడా ఇతరులు కొద్దిగా ఏంటంటే ఆ టైంలో లేట్గా ఉండటం, లేకపోతే 8 o'clock 7 o'clock ఆ టైం అయ్యేది, కొద్దిగా లేట్ ఉండేది. ఆ బీఆర్ఎస్ అన్నది కొద్దిగా డిఫరెంట్ సెక్షను. జనరల్గా తనకి 5కి వెళ్ళిపోయే అలవాటు. నా దగ్గరికి వచ్చేటప్పటికి కొద్దిగా 6, అంటే 7 కాదు కానీ 6, 5 o'clock అప్పటికి లేడీస్ని పంపించేసేవాడిని. కానీ ఇతరులు వెళ్ళిపోతారు, 5 కొద్దిగా ఎర్లీగా వెళ్ళిపోతారు అనుకుంటే వెళ్ళటం ఇబ్బంది కనుక కొద్దిగా అరగంట
ఉండమనేవాడిని. ఒక హాఫ్ అన్ అవర్ ఉండటం జరిగి ఉండేది. ఆ పీరియడ్లో కొద్దిగా తేడా ఉండేది. కానీ మాత్రం వాళ్ళ ఇష్యూస్ టేకప్ చేయటం, ఈ సమస్యను సాల్వ్ చేయటంలో మాత్రం చాలా మంచి లక్షణం ఈ రోజుల్లో. ఇంకా అలాగే ఆరుగురాని ఒక ఇతర ఇష్యూ ఏంటంటే తను ఎటువంటి విషయాలైనా ఫ్రీగా మనతో డిస్కస్ చేయగలుగుతుంది. ఆ విషయం ఫ్రీగా డిస్కస్ చేయగలుగుతుంది. ఎవరో కానీ అలా డిస్కస్ చేయలేరు. ఇప్పుడు పర్సనల్ ఇష్యూస్ నాతో ఎవరో కూడా డీల్ చేయరు, నేను ఎవరితో కూడా డీల్ చేయను. జనరల్గా తను ఫ్రీగా వచ్చి ఏ విషయమైనా మాట్లాడుకోతుంది. నాతో అన్న మాట్లాడుకోతుంది, లేకపోతే మా మిసెస్ నెంబర్ తీసుకుని మా మిసెస్ నెంబర్తో అన్న మాట్లాడుకోగలుగుతుంది. అంతా చెప్పిన పర్వ మనకు సీక్రెట్స్ ఏముండవు కానీ అంటే ఆ విధంగా. లేకపోతే డాక్టర్ కన్సల్టేషన్ కానీ ఇంకోటి కానీ అంటే తను అసెస్ చేసే సోషల్గా మూవ్ అవటం కానీ, అవసరమైతే హెల్పింగ్ నేచర్ కానీ, హెల్ప్ చేయటం కానీ, హెల్ప్ తీసుకోవటం కానీ తనకి మంచి వెరీ నైస్ నేచరు. ఇది ఇంకా కంటిన్యూ అవ్వాలని, హ్యాపీగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ మనకు రిటైర్ అయిన తర్వాత ఆరోగ్యాలు ఆ దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. సో మచ్ సార్. ఓకే, తదుపరి రిటైరింగ్ ఆఫీసర్ ఆరోగ్యరాణి గారిని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మన ముఖ్య అతిథి డైరెక్టర్ ఫైనాన్స్ శ్రీమతి అనురాధ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఆరోగ్యరాణి నాకు తెలిసినంత వరకు అవర్ లేడీ ఆఫ్ హెల్త్ అని ఒక దేవత, ఆ దేవత పేరు పెట్టారని నేను అనుకుంటున్నాను. ఇన్ఫ్యాక్ట్ ఐ హ్యాడ్ స్టడీడ్ ఇన్ ఎ స్కూల్, మై ప్రైమరీ ఎడ్యుకేషన్ హ్యాస్ టేకెన్ ప్లేస్ ఇన్ Madras, now Chennai, in the school named Our Lady of Health. సో మా కనెక్షన్ అప్పటి నుంచే స్టార్ట్ అయింది. ఆరోగ్యరాణి రాణిలతోనే ఫ్రెండ్షిప్ చేస్తుంది. హర్ ఫ్రెండ్ ఈస్ రాణి మండల్. కానీ అందరితో కూడా తన ఆనందాన్ని, హ్యాపీనెస్ని పంచుతుంది. ఏమాత్రం పిసినారితనం అనేది లేదు ఫ్రెండ్షిప్ పంచడంలో. అండ్ షీఈ్ అ గుడ్ అడ్వైజర్. షీఈ్ అ వెరీ ఫ్రెండ్లీ, కూల్ నేచర్డ్ పర్సన్. చాలా వరకు టెన్షన్స్ అట్లాంటి ఆరోగ్యానికి మూల సూత్రం కూడా అదే అయి ఉంటుంది. షీఈ్ ఎ స్టాంచ్ క్రిస్టియన్, యెట్ ఎ వెరీ సెక్యులర్ పర్సన్. బతుకమ్మ పండుగల్లో హర్ పార్టిసిపేషన్ ఐ హ్యావ్ సీన్, చాలా బాగా పార్టిసిపేట్ చేస్తుంది. దట్ ఇట్ సెల్ఫ్ షోస్. ఆమె గురించి పాట, మాట, కవిత అయ్యాయి. ఇప్పుడు ఎవరైనా నృత్యం చేస్తే బాగుంటుంది, అదొకటే మిగిలింది. అప్పుడే ఈ ఫంక్షన్ సంపూర్ణం అవుతుందేమో అనుకుంటున్నాను నేను. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ముందర ఎవరైనా చేయొచ్చు. With this long service of 34 years, she never had any conflict or confrontation with anyone in the office as far as I know. She's a very friendly person. అందరూ చెప్పినట్టుగా ఏ ఫ్లోర్కి వెళ్ళినా కూడా తనకి చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు, చాలామంది పలకరిస్తారు. తను వాళ్ళు పలకరించక అటు తిరిగినా కూడా పిలిచి మరీ పలకరించి వాళ్ళ యోగక్షేమాలు కనుక్కొని బయటకు వస్తుంది.
this huge gathering itself shows that everyone has attended have a lot of affection towards her. She is in fact a lucky person, and we are also lucky people to have had a companion like Arogyarani. I wish she spends her happy, healthy, wealthy life somewhere in this world, somewhere in US, Australia, or India. May the Almighty shower His choicest blessings on Arogyarani and her family. Thank you for giving this. థ్యాంక్ యూ మేడం ఫర్ యువర్ వాల్యుబుల్ మెసేజ్. నెక్స్ట్ ఈ కార్యక్రమంలో రిటైరింగ్ ఆఫీసర్కి సన్మానం చేసుకుందాం. సో రిటైరింగ్ ఆఫీసర్ ఆరోగ్యరాణి గారిని మరియు వారి హస్బెండ్ బెన్హర్ గారిని కూడా ఈ సన్మాన కార్యక్రమంలో జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. మేడం, ఈ సన్మాన కార్యక్రమం మన ముఖ్య అతిథులు మరియు విశిష్ట అతిథుల చేతుల మీదుగా జరుగుతుంది. వారిని కూడా ఈ ప్రోగ్రాంలో జాయిన్ కావాల్సిందిగా అభ్యర్థిస్తున్నాము. మేడం, శ్రీమతి ఆరోగ్యరాణి గారు వారి సుదీర్ఘమైన 34 సంవత్సరాల ప్రస్థానాన్ని సంస్థలో గడిపినందుకు సంస్థ నుంచి మెమెంటో మరియు షాల్ని చీఫ్ గెస్ట్ అనురాధ మేడం చేతుల మీదుగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. కవిత, ఆరోగ్యరాణి గారికి పూలమాలతో సత్కరించవలసిందిగా మేడంని కోరుతున్నాం. సో డిపార్ట్మెంట్ యొక్క మెమెంటోని మన ముఖ్య అతిథి డైరెక్టర్ ఆఫ్ ఫైనాన్స్ మేడం అనురాధ గారి చేతుల మీదుగా ఆరోగ్యరాణి గారికి ఇస్తారు. అట్లాగే శ్రీనివాసరావు సార్ని మరియు సత్యరాజ్ సార్ని వాళ్ళ హస్బెండ్కి ఓకే వాళ్ళని సో మనల్ని మార్చుకోవాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత మన అకౌంట్స్ విభాగం నుంచి ఒక ప్రత్యేక బహుమతిని మేడంకి అందజేయవలసిందిగా మన అతిథులను కోరుతున్నాం. ప్లీజ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఓకే, నెక్స్ట్ సార్ మీరు కూర్చోండి సార్. విమెన్స్ అసోసియేషన్ నుంచి మేడంని సత్కరించవలసిందిగా వాళ్ళ అసోసియేషన్ మెంబర్స్ని కోరుతున్నాం. రండి ఉమెన్స్ అసోసియేషన్ మెంబర్స్. ఉమెన్స్ అసోసియేషన్లో వారు అందించిన సేవలకి గుర్తుగా మరి ఉమెన్స్ అసోసియేషన్ సభ్యులు వారిని సత్కరిస్తున్నారు.
మరి నెక్స్ట్ డివైసీసీ అకౌంట్స్ మరి వాళ్ళ స్టాఫ్తో మేడం సత్కరించడానికి రెడీగా ఉండాల్సిందిగా కోరుతున్నాం. డివైసీసీ అకౌంట్స్ అండ్ స్టాఫ్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. అదే టీమ్ డివైసీసీ అకౌంట్స్ అండ్ టీమ్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. సైదుల్ సార్ థ్యాంక్ యూ సార్. తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్ తరఫున శివాజీ గారు మరియు వారి సభ్యులు మేడంని సత్కరిస్తున్నారు. నెక్స్ట్ డివైసీసీ రిసోర్స్ మరియు వాళ్ళ స్టాఫ్ మెంబర్స్ రెడీగా ఉండవలసిందిగా కోరుతున్నాం. సార్ ఓకే, వాళ్ళ స్టాఫ్ రిసోర్స్ స్టాఫ్ B&R లోన్స్ అండ్ పే అండ్ అకౌంట్స్ వాళ్ళందరినీ వచ్చి మేడంని SAO లోన్స్, SAO B&R అండ్ SAO పే అండ్ అకౌంట్స్ అందరినీ ముందుకు రావాలి. తొందరగా కొంచెం చెప్తాను. ఓకే, మేడం వాళ్ళ ఫ్రెండ్స్ మేడం సత్కరిస్తారు. మేడం నెక్స్ట్ డివైసీసీ ERP విజయ్ కుమార్ సార్ అండ్ టీం వాళ్ళు రెడీగా ఉండవలసిందిగా కోరుతున్నాం. ఒక ముఖ్యమైన పైన ఉండడం వల్ల మన ముఖ్య అతిథి గారు కొంచెం వెళ్ళిపోతున్నారు. డివైసీసీ ERP అండ్ టీమ్ తొందరగా, ఇప్పటికే కొద్దిగా లేట్ అయిపోయింది. మళ్ళీ సన్మానం తర్వాత రిటైరింగ్ ఆఫీసర్ రెసిప్రోకల్ స్పీచ్ ఉంటుంది కాబట్టి అందరూ ఉండవలసిందిగా
అభ్యర్థిస్తున్నాము. సన్మానం అయిపోగానే ఎవరు హాల్ వెళ్ళి వదిలి వెళ్ళకూడదు. నెక్స్ట్ డివైసెస్ పేమెంట్ అకౌంట్స్ పేమెంట్ అకౌంట్స్ అండ్ ట్రస్ట్ వాళ్ళ స్టాఫ్ తోటి రావాల్సిందిగా కోరుతున్నాం. ఓకే. నెక్స్ట్ డివైసీసీ ఆడిట్ అండ్ టీమ్ రెడీగా ఉండాలని కోరుతున్నాం. సన్మానించిన మిత్రులందరూ వారి వారి సీట్లలో ఆశీర్లు కావాల్సిందే కోరుతున్నాము. ఎవరు బయటికి వెళ్ళొద్దండి. మనం ఎంత ఆప్యాయంగా మేడం గురించి మాట్లాడుకున్నామో మేడం కూడా వారి యొక్క అనుభవాలను షేర్ చేసుకుంటారు కాబట్టి వారి సందేశం విందాం మనం. నెక్స్ట్ ప్యాటర్న్లు వస్తున్నారు అయిపోయిన తర్వాత. సరే ఓకే ఓకే అందరూ అడుగుతున్నారు. అందరూ అయిపోయిన తర్వాత ఒక బొకే ఇయ్యండి ఒకటి. నెక్స్ట్ స్టోర్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ సెక్షన్ వాళ్ళందరినీ కూడా మేడంకి సన్మానించడానికి రెడీగా ఉండవలసిందిగా కోరుతున్నాం. ఓకే ఓకే. అసోసియేషన్ తరఫు నుంచి విఏఓఏటి ఆఫీసర్స్ అసోసియేషన్ సభ్యులు వారిని సత్కరిస్తున్నారు. సత్కరించండి ప్లీజ్. స్టోర్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ బృందం రెడీగా ఉంటే అయిపోతుంది వాళ్ళ దగ్గర నుంచి. ఎఫ్ఎన్సిసి రిసోర్సెస్ శ్రీనివాస్ సార్ గారు మేడంకి ఒక మొక్కను బహుకరించారు. నెక్స్ట్ తెలంగాణ ఎలక్ట్రిసిటీ అకౌంట్ స్టాఫ్ అసోసియేషన్
జనరల్ సెక్రటరీ ఈశ్వర్ గౌడ్ గారిని వాళ్ళ సభ్యులతోటి మేడం సత్కరించవలసిందిగా కోరుతున్నాం. ఓకే. థ్యాంక్ యూ సార్. మరి ఆరోగ్యరాణి మేడంని వాళ్ళ సోదరీమణులు సన్మానిస్తూ ఉన్నారు, సన్మానించవలసిందిగా కోరుతున్నాం. సో వాళ్ళ సిస్టర్స్ ప్రేమతోటి పూలమాలలు తీసుకొచ్చారు. వాళ్ళ పూలమాలని మేడం సార్ మార్చుకుంటున్నారు. నెక్స్ట్ ప్రసన్న మేడం ఫ్రమ్ ట్రాన్స్కో మేడంని సత్కరిస్తారు. ఇంకెవరైనా బంధుమిత్రులు మరి మేడంని వారి రిటైర్మెంట్ సందర్భంగా సన్మానించుకుందాం అనుకుంటే వారు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. వాళ్ళ అబ్బాయి మరి వాళ్ళ కోడలు మేడంని సత్కరిస్తారు. మేడం వాళ్ళ కోడలు, వాళ్ళ వియ్యపురాలు అండ్ వాళ్ళ అబ్బాయి సో మేడంని వారి రిటైర్మెంట్ సందర్భంగా సత్కరిస్తున్నారు. ఓకే, ఇంకెవరైనా ఉన్నారా? సో థ్యాంక్ యూ ఆల్ మేడంని సత్కరించినందుకు అందరూ. మేడం ఇప్పుడు తమ సుదీర్ఘమైన సర్వీస్ని ఏపీఎస్సిబి, ఏపీ జెన్కో, టీజీ జెన్కోల్లో వారి అభిప్రాయాలని, వారి అనుభవాలని మనతో షేర్ చేసుకోవాల్సిందిగా మేడంని కోరుతున్నాం. Respected Madam Anuradha Madam and Satyaraj sir, Srinivas sir, and all my colleagues. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు రిటైర్ అయిపోతున్నందుకు. ఎందుకంటే 3 ఏళ్ళు ఎక్కువ పెంచి ఎక్కువ చేసినాం. అది కూడా 3 years చాలా కష్టంగానే చేసినాము. అసలు నిజంగా నేను ఎప్పుడో వాలంటరీ పెట్టుకుందాం అనుకున్నా, ఓన్లీ ప్రమోషన్ కోసం ఆగిన.
ఎస్ఏఓగా దిగిపోవాలి అని. ఈ ఒక్క విషయంలో నాకు మైథిలి బాగా జ్ఞాపకం వస్తుంది. తను నేను ఒకటేసారి రిటైర్ అవ్వాల్సింది. తను డివైసీగా ఉన్నప్పుడు నాకు ఎన్నోసార్లు అన్నది, నువ్వు ఎస్ఏవాగే నా పక్కన కూర్చోాలి, నువ్వు ఇట్లా కూర్చోవద్దు ఏవోగా అనేది. ఐఎమ్ సారీ, అది ఒకటే నేను మిస్ అయినా. ఎప్పటి నుంచో అన్ని ఇద్దరం కలిసి జాయిన్ అయ్యి కలిసి చేసినాము, మన మధ్యన ఇప్పుడు లేదు. ఐఎమ్ సారీ. I'm very thankful to my officers and my colleagues, my assistants, who made my journey happy, and I'm grateful for having my husband in my life, for sharing each and every moment. I'm so happy for my son Annie and Patty for being here to celebrate my retirement day, who came all over from USA, and thankful to my family members. I'm missing my younger son and Vishalini, but I am happy for their success. Thank you each and every one person who made this event grand success special. Thanks to my sister Vijaya and Rasul for beautiful words in my poetry. I am thankful to each and every association, and thankful to Govindraj sing a song, very nice. Yeah, thank you everyone, thank you. మేడం, మీరు సార్థక నామధేయురాలు ఆరోగ్యరాణి. అయితే మీరు మీ ఆరోగ్య రహస్యాలు ఏమైనా షేర్ చేసుకుంటాం అనుకున్నారు, మరి మీరేమి షేర్ చేసుకోవాలో మీరు షేర్ చేసుకుంటే అందరు ఫాలో కావడానికి రెడీగా ఉన్నారు. ఓకే, ఈ ప్రోగ్రామ్ కంక్లూడ్ చేసే ముందు మేడం ఆల్రెడీ అందరికీ మనకి 4th రోజు ఇన్విటేషన్ ఉంది, ఐ మీన్ పార్టీ ఇస్తున్నా అని చెప్పారు. మళ్ళీ ఒకసారి ఇన్వైట్ చేస్తారు. Once again, my humble request to all the officers and Arogyarani colleagues, on 4th March 7 o'clock, Simla Garden, Malakpet, just beside of Yashoda Hospital of Malakpet. దాని పక్కనే ఉంటుంది, యశోద హాస్పిటల్ పక్కనే ఉంటుంది. మనం ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు, అంటే కోటి నుంచి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఫంక్షన్ హాల్ వస్తుంది, అయిన తర్వాత యశోద హాస్పిటల్ పక్కనే ఉంటుంది, రోడ్డు పైనే ఉంటుంది. అది మీకు ఆటో దొరుకుతుంది, బస్సు దొరుకుతుంది, మెట్రో దొరుకుతుంది. ఫర్ సేక్ ఆఫ్ కన్వీనియంట్ నేను అది బుక్ చేసినానండి. ఏదో ఒక్కడే వెళ్ళి మళ్ళీ లోపలికి వెళ్ళి సందులోకి వెళ్ళి అక్కడ అదంతా వద్దు అని, అది రోడ్డు మీదనే ఉంది. అది ఒక కాలు రోడ్డు మీద ఉంటుంది, ఒక కాలు ఫంక్షన్ హాల్లో ఉంటుంది, అంత రోడ్డు మీద ఉంటుంది. అది కన్వీనియంట్తోని మీ ఫ్యామిలీస్తోని రావాలా, కంపల్సరీ రావాలా. ఇంకోటి ఆరోగ్యరాణి గురించి ఒక హెల్త్ టిప్స్ చెప్తాను. ఇంకొకటి వినండి, ఎందుకంటే ఇది చాలా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా కంపల్సరీ ఇవ్వాలి కదా. షుగర్ బీపీ వచ్చిన వాళ్ళకు మనం ఏం చేయలేము. ఇప్పుడు రాని వాళ్ళకు ఒకటి వెళ్తున్నాం. ఈమెకు 20 years బ్యాక్ ఆర్థరైటిస్ వచ్చింది. మీకు 20 years బ్యాక్. నేను హాస్పిటల్ తీసుకుపోయినా, అంటే ఇంగ్లీష్ డాక్టర్స్ కాడ వెళ్తే ఈమె చేతులు ఇట్లా అయిపోయినాయి, ఇట్లుండే చేతులు ఇట్లా అయిపోయినాయి. సార్ మీరు తొందరగా వచ్చారు, ఇంకా ఇట్లా అయిపోతే చాలా కష్టం అయిపోతుంది అన్నాడు ఆయన. ఇంకా స్టెరాయిడ్స్ తీసుకోవాలా, ఇంజెక్షన్స్ తీసుకోవాలా, అది తీసుకోవాలి, ఇది చాలా అని సెకండ్ యాక్షన్ పోయినాం. మళ్ళీ అదే సేమ్ కంప్లైంట్, మళ్ళీ ఇంజెక్షన్స్, నొప్పి, పెయిన్స్, అవి ఇవి అన్నారు. మీరు నమ్మకపోండి హస్బెండ్స్, ఒక రిక్వెస్ట్ మీ అందరికీ, ఏమొచ్చినా మీ మిస్సెస్ను బాగా చూసుకోండి. మీరు ఆమెనే సగం బలం మనకు. మీరు నమ్మకపోండి, ఆమె ఇంటికి రాగానే టబ్లో ఆమె కాళ్ళు వేడి నీళ్ళు పెట్టి నేను అడుగుతుంది. చాలామంది చేయరు.
చాలామంది చేరేది. మళ్ళీ మార్నింగ్ 6 o'clock లేచి 7 o'clock ఆ ప్రాంతంలో మళ్ళీ వేడి నీళ్ళు వేసి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మళ్ళీ వేడి నీళ్ళతో తుడిచేవాడిని. అంటే నా ప్రయాసం నాది. ఇప్పుడు ఐఎమ్ నాట్ ఎ డాక్టర్, ఐ కెనాట్ గివ్ ద ఇంజెక్షన్ ఎస్ ఎ మెడిసిన్. నా ప్రయాసం నాది. అయిన తర్వాత ఏమేమన్నదంటే నేను ఇంగ్లీష్ మందులు వాడను, సచ్చినా వాడను నేను, ఐ వాంట్ టు గో ఫర్ హోమియోపతి అన్నదాన్ని. హోమియోపతి అంటే చాలామంది తగ్గదు, అది వేస్ట్, ఎందుకు అది ఇదని చాలామంది కామెంట్స్. ఆ 20 years బ్యాక్, ఇప్పుడు వచ్చింది అది రైజింగ్లో. 20 years బ్యాక్ ఆమె కంటిన్యూ 2 years నొప్పి భరించి, చాలా సివియర్ పెయిన్ ఉంటుంది, ఇట్లా ఇట్లా మనం టచ్ చేసినా ఆమెకు నొప్పి భరించలేదు ఆమె, అంత నొప్పి ఉంటుంది. ఇది ఆర్థరైటిక్స్, రొమటాలిక్ ఆర్థరైటిక్ వచ్చింది ఆమె, అంటే బోన్స్లో నుంచి వచ్చేస్తుంది అది. అది వచ్చినప్పుడు కంటిన్యూ 2 years వాడిందండి. రామంతపూర్ హోమియోపతి సెంటర్కి వెళ్ళింది ఈమె. నో ప్రైవేట్ డాక్టర్స్, హోమియోపతి ప్రైవేట్ డాక్టర్స్ కూడా ఉంటారు, అక్కడికి వెళ్ళకూడదు. మీరు హోమియోపతి బీపీ షుగర్ అయినా ఏదైనా కానీ హోమియోపతి రామంతపూర్ రీసెర్చ్ సెంటర్కి వెళ్ళండి. అక్కడనే మందులు వాళ్ళు తయారు చేస్తారు, అక్కడనే డాక్టర్స్ ఉంటారు, అక్కడే ట్రైన్డ్ అయ్యి అక్కడనే ఉద్యోగం చేస్తారు వాళ్ళు. సో దే నో వెల్ అబౌట్ ద ట్రీట్మెంట్. 2 సంవత్సరాలు వాడిందండి. ఇంతవరకు ఆమె 20 సంవత్సరాలు అయిపోయింది, ఆ కంప్లైంటే లేదు ఆమెకు. అంటే మేము హోమియోపతి వాడి అంత అది దాన్ని నేను ఎక్స్పోజ్ చేయడం కాదు, కానీ అది వాడి అంతే. ఆమె ఈ ఇంగ్లీష్ మందులు ఇప్పటికీ వాడదామె. బీపీ షుగర్ ఆమెకు లేవు, జ్వరం వచ్చినా అది వాడదామె. మంచిగా మటన్ బిర్యానీ అవి తిని తక్కువ చేసేసుకుంటుంది ఆమె. లేకపోతే వండుకుంటుంది ఆమె. పుట్టుకూర మాంసాలు తెలుసా అండి? పుట్టుకూర తెలుసు కదా, జ్వరం వస్తే మంచిగా వండుకొని తింటుంది ఆమె. పారాసిటమాల్ అది హెల్త్ టిప్. సో వన్స్ అగైన్ ఐ రిక్వెస్టింగ్ యూ ఆల్ టు అటెండ్ her retirement program, our 32nd wedding anniversary. And also I crossed my 60 years last year only. సో పెండింగ్ పెట్టాను 3 ఒకసారి చేసుకుందామని. సో ఇక పార్టీ ఎలాగుంటుందో మీరు చెప్పుకోవచ్చు. ఇంకా రండి, కంపల్సరీ రండి, కొంచెం ప్రయాసపడండి, రండి కదా. ఇన్ని మంచి తీయని పలుకులు, మంచి పలుకులు పలికారు ఈమె గురించి. అది ఏందో వచ్చి రుజువు చేస్తే మాకు అర్థమైపోతుంది. మీకు కావాలంటే మేము ఎవరికైనా షేర్ చేస్తాను ఆ కార్డు. చేసిందేమో కదా, చేసిన కార్డు. యశోద హాస్పిటల్ ఈజ్ అ మైల్ స్టోన్ అండి, దాని పక్కకే ఉంటుంది. సిమ్లా గార్డెన్, 7 o'clock 4th March. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నారు. అట్లాగే మీరు ఇన్విటేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఇప్పటికే చాలా లేట్ అయినందున ఈ ప్రోగ్రామ్ని ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాల్సిందిగా రమేష్ని కోరుతున్నాం. ఈరోజు ఉద్యోగ విరమణ పొందుతున్నటువంటి గౌరవనీయులు పెద్దలు సీనియర్ అకౌంట్ ఆఫీసర్ శ్రీమతి శ్రీ ఆరోగ్యరాణి మేడం గారికి భగవంతుని దయతో ఆరోగ్యాలు, సిరి సంపదలు కలగాలని మందరం తరపున కోరుకుంటూ, మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు టీజీ జెన్కో డైరెక్టర్ ఫైనాన్స్ అనురాధ మేడం గారికి, అలాగే ఎఫ్ఎన్సిసి అకౌంట్స్ గౌరవనీయులు పెద్దలు సత్యరాజ్ సార్ గారికి, అలాగే ఎఫ్ఎన్సిసి రిసోర్సెస్ వి శ్రీనివాసరావు గారికి, అలాగే ఆల్ డివైసెస్ అకౌంట్స్ ఆఫీసర్స్, ఆల్ అకౌంట్స్ వింగ్స్ అండ్ ఇంజనీరింగ్ సర్వీసెస్, పిఎన్జీ సర్వీసెస్, ఆల్ యూనియన్స్ అండ్ అసోసియేషన్స్, మరి అలాగే ఈ సివిల్ వింగ్స్ కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, టెలికాం వారికి ప్రత్యేక ధన్యవాదాలు, ఉదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ అనండాల్.